అంతరిక్షంలో అసలైన యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. తన ప్రధాన శత్రువు రష్యా స్పేస్ వార్కు సిద్ధమవుతోందని అమెరికా ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలను నిజం చేస్తూ మాస్కో కాస్మోస్ 2576ను ప్రయోగించింది. రష్యా శాటిలైట్ లక్ష్యం యుఎస్ A314ను దెబ్బతీయటానికి అని అమెరికా సంచలన ఆరోపణలు చేస్తోంది. అదే కనుక నిజమైతే అంతరిక్షంలో అంతకు మించిన యుద్ధం మొదలైనట్టే. ఇంతకు యుక్రెయిన్తో యుద్ధంలో బిజీగా ఉన్న మాస్కో సడన్గా అంతరిక్షంపై ఎందుకు ఫోకస్ చేసింది? ఒకే కక్షలో ఉన్న అమెరికా రష్యన్ శాటిలైట్లు ఎలాంటి యుద్ధాన్ని ప్రారంభించబోతున్నాయి? వాట్ ది స్టోరీ? అగ్రదేశాల మధ్య అంతరిక్ష యుద్ధానికి రంగం సిద్ధమైందా? మాస్కో ఉన్నట్టుండి అంతరిక్షంపై ఎందుకు ఫోకస్ చేసింది? ఒకే కక్షలో ఉన్న రెండు శాటిలైట్లు ఢీకొంటే ఏమవుతుంది? అమెరికా రష్యా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది భూమి, నీరు, ఆకాశం. ఇలా ప్రతి చోట ఆ రెండు దేశాల మధ్య జరిగే ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. అంతరిక్షంలో అయితే దశాబ్దాలుగా ఢీ అంటే ఢీ అంటూ వస్తున్నాయి. ఉక్రెయిన్ పై మాస్కో దండయాత్ర మొదలైన తర్వాత ఈ వైరం మరింత ముదిరింది. యుద్ధం ఉక్రెయిన్ తోనే అయినా అందుకు కారణమైన అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని రష్యా ప్రెసిడెంట్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఫిబ్రవరి నెలలో అమెరికా ఇంటెలిజెన్స్ ప్రపంచానికే షాక్ ఇచ్చే నివేదికను బయటపెట్టింది. అంతరిక్షంలో అణ్వస్త్రాలను మోహరించేందుకు రష్యా ప్లాన్ చేస్తున్నట్టు అమెరికా నివేదిక పేర్కొంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో షాకింగ్ అంశం, ప్రస్తుత దశలో అంతరిక్ష ఆయుధాన్ని ఢీకొనే వ్యవస్థ తమ వద్ద లేదని అమెరికా ప్రకటించడమే. రష్యా ఆయుధం వల్ల అంతరిక్షంలోని కమ్యూనికేషన్, నిఘా వ్యవస్థ ధ్వంసమయ్యే అవకాశాలు ఉన్నట్లు రిపోర్టులు తెలిపారు. అయితే అమెరికా ఆరోపణలపై మాస్కో అప్పుడే క్లారిటీ ఇచ్చింది. అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు ఆలోచన తనకు లేదంది. కట్ చేస్తే రీసెంట్ గా మరో సంచలన ఆరోపణతో సీన్లోకి వచ్చింది అమెరికా. What I'm tracking here is on May 16th, as you highlight, Russia launched a satellite into low Earth orbit that we assess is likely a counter space weapon, presumably capable of attacking other satellites in low Earth orbit. Russia deployed this new counter space weapon into the same orbit as a U.S. government satellite, and so assessments further indicate characteristics resembling previously deployed counter space payloads from 2019 and 2022. రష్యా అంతరిక్ష సంస్థ ఈ నెల 16న భూ దిగువ కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించిందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ చెప్పారు. ఇది స్పేస్ లో ఉపగ్రహాలను పేల్చేసే సామర్థ్యం కలదని వెల్లడించారు. ఇప్పటికే అదే కక్షలో ఉన్న తమ ప్రభుత్వ శాటిలైట్ USA314ను దెబ్బతీయడానికి రష్యా ఈ చర్యకు పూనుకుందని ఆరోపించారు. దీనిపై రష్యా నుంచి కౌంటర్ వచ్చింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా స్పందించారు. ఈ నెల 12న సోయిజ్ 2.1B వాహక నౌక ద్వారా కాస్మోస్ 2576ను ప్రయోగించిన మాట నిజమేనని పేర్కొన్నారు. అయితే ఈ ప్రయోగం తమ రక్షణ శాఖ ప్రయోజనాలకే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అమెరికా శాటిలైట్, రష్యా తాజాగా ప్రయోగించిన ఉపగ్రహం ఒకే కక్షలో ఉన్నాయని అంతరిక్ష నిపుణులు చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ సైన్యానికి సహకరించే అమెరికా శాటిలైట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని రష్యా ఇటీవలే హెచ్చరించింది. ఈ పరిణామాలతో అంతరిక్షంలో ఆ రెండు దేశాల మధ్య అంతకు మించిన యుద్ధానికి రంగం సిద్ధమవుతుందని చెబుతున్నాయి. నిజానికి రోదసీలో తిరిగే శాటిలైట్లు అత్యంత ఖరీదైనవి. మానవ మనుగడకు అవి కీలకం. ఒక శాటిలైట్ దెబ్బతిన్నా దానివల్ల కలిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోదసీ యుద్ధం అనే ఆలోచన అత్యంత ఖరీదైంది. అది జరగకూడదన్నదే ప్రపంచ దేశాల ఆలోచన. కానీ అమెరికా, రష్యా, చైనా తమ శక్తి సామర్థ్యాలతో ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నాయి. అంతరిక్షంలో శాటిలైట్లను కూల్చేందుకు తాము కూడా సిద్ధమేననే ప్రకటనలతో భయపెడుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో అమెరికా ఆందోళనలు అర్థం లేనివేం కాదు. ఎందుకంటే రష్యా దగ్గర అంతరిక్ష యుద్ధానికి అవసరమైన వెపన్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో A-SATS ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. A-SATS గురించి వివరంగా చెప్పాలంటే యాంటీ శాటిలైట్ ఆయుధాలను A-SATS గా పిలుస్తారు. ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే ఉపగ్రహాలను ధ్వంసం లేదా నియంత్రించే ఆయుధాలను A-SATS అంటారు. అంటే మిలిటరీ సహా వివిధ ప్రయోజనాల నిమిత్తం అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉపగ్రహాలను ఈ ఆయుధాల ద్వారా ధ్వంసం చేసేస్తారు. మాస్కో రీసెంట్ గా ప్రయోగించిన కాస్మోస్ 2576 కూడా అలాంటిదే. వాస్తవానికి A-SATS రూపకల్పన ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోనే మొగ్గతొడిగింది. 1950లో అప్పటి సోవియట్ యూనియన్ తొలి ఉపగ్రహం స్పుత్నిక్ను విజయవంతంగా ప్రయోగించగానే అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అంతరిక్షంలో ఉపగ్రహాల ద్వారా సోవియట్ యూనియన్ అణ్వస్త్రాలను మోహరిస్తుందనే అనుమానంతో అమెరికా తొలి యాంటీ శాటిలైట్ మిసైల్ ని తయారు చేసింది.
దాని పేరు బోల్డ్ ఒరాయన్. ఇదో బ్యాలిస్టిక్ క్షిపణి. దీనికి పోటీగా సోవియట్ యూనియన్ కోఆర్బిటల్స్ పేరుతో ఏశాట్స్ ను రూపొందించింది. వీటిని ప్రత్యేకంగా ప్రయోగించవలసిన అవసరం లేకుండా ఉపగ్రహంతో పాటు కక్ష్యలు తిరుగుతూ ఉంటాయి. అవసరం లేదనుకున్న రోజు దాన్ని పేల్చగానే ఉపగ్రహం కూడా పేలిపోతుంది. మరోవైపు సోవియట్ కోఆర్బిటల్స్ కు పోటీగా పేలుడు లేకుండా కక్ష్యలో వేగాన్ని ఆయుధంగా చేసుకుని ఉపగ్రహాన్ని పేల్చేసే సరికొత్త ఏశాట్స్ ను అమెరికా తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపగ్రహాలను కూల్చే ఆయుధాల్లో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే 2007లో చైనా, 2019లో మన దేశం కూడా సొంతంగా ఏశాట్స్ ప్రయోగించే సత్తా సంపాదించుకున్నాయి. 2019లో భూ ఉపరితలానికి 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లైవ్ శాటిలైట్ ను విజయవంతంగా కూల్చేయడం ద్వారా అంతరిక్ష యుద్ధం చేయగల సత్తా ఉన్న అమెరికా, రష్యా, చైనాలతో సమానంగా భారత్ నిలిచింది. దీంతో అప్రమత్తమైన అమెరికా ఇండియాకు హెచ్చరికలు జారీ చేసింది. యాంటీ శాటిలైట్ వెపన్స్ తో అంతరిక్షంలో గందరగోళం సృష్టించొద్దని అమెరికా అప్పటి తాత్కాలిక రక్షణ మంత్రి ప్యాట్రిక్ షనాహన్ హెచ్చరించారు. ఆ హెచ్చరికలను భారత్ తిప్పికొట్టింది. ఇక 2 రకాలుగా ఏశాట్స్ ను ఉపయోగించి ఉపగ్రహాలను ధ్వంసం చేస్తారు. మొదటిది కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలను డ్రోన్లు, బ్యాలిస్టిక్ క్షిపణులు, ఇతర పేలుడు పదార్థాలతో భౌతికంగా ఢీకొట్టించి పేల్చడమైతే, రెండోది సైబర్ అటాక్ ద్వారా శాటిలైట్ ను పనిచేయనివ్వకుండా చేయడం. అంటే సదరు శాటిలైట్ ఫ్రీక్వెన్సీలను ఆపేయటం లాంటిది అన్నమాట. ఇది భూమి నుంచి కూడా చేయొచ్చు. కానీ అమెరికా మాత్రం అణ్వాయుధాల ద్వారా రష్యా అంతకు మించి ఇంకేదో చేయబోతోందని అనుమానిస్తోంది. నిజానికి అంతరిక్షంలోని చంద్రుడు సహా వివిధ గ్రహాల వినియోగంపై 1967లో ఓ కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని ఔటర్ స్పేస్ ట్రీటీ అంటారు. రష్యా, అమెరికా, యూకేలు దీనిపై సంతకం చేశాయి. దీని ప్రకారం అంతరిక్షంలో ఎలాంటి అణ్వస్త్రాలను ఉంచకూడదు. ఒకవేళ ఏదైనా దేశపు ఉపగ్రహం లేదా ఇతర సాధనాలతో ఇతర దేశాల ఉపగ్రహాలకు ప్రమాదం జరిగితే ఆ దేశమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మానవ శ్రేయస్సు కోసం మాత్రమే అంతరిక్షాన్ని వాడుకోవాలనేది ఈ ఒప్పందం సారాంశం. ప్రస్తుతానికి ఎవరు ప్రయోగించిన ఉపగ్రహాలను వారే కూల్చేసుకుంటున్నప్పటికీ అమెరికా, రష్యా యాక్షన్ చూస్తుంటే భవిష్యత్తులో దానికి కట్టుబడి ఉంటారనే నమ్మకం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రానున్న కాలంలో అంతరిక్ష యుద్ధం జరుగుతుందనే భయం అంతకంతకు పెరుగుతోంది. అలాగే అంతరిక్షం కూడా ఆయుధాలతో నిండిపోతుందనే అనుమానము ఉంది. ముఖ్యంగా అణ్వస్త్రాలను అంతరిక్షంలో మోహరిస్తే పరిస్థితులు దారుణంగా మారిపోతాయి. రష్యా, అమెరికాల దూకుడు చూస్తే ఈ తరహా ఉపద్రవం ముంచుకురాక తప్పదేమోనన్న సందేహాలే వ్యక్తమవుతున్నాయి.